అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? స్థల ప్రభావం. చిన్నతనం నుంచి చంద్రహాసుడు అనేవాడికి రాజు కావాలని ఉండేది. అలాంటి కోరికతో అతను కష్టపడి చదువుకొని రాజవిద్యలన్నీ అభ్యసించాడు. కొందరు యువకులకు తనలో విశ్వాసం కలిగించి వారిని తన అనుచరులుగా చేసుకున్నాడు. నిర్జన ప్రాంతంలో నగరం నిర్మించి దానికి రాజు కావాలని చంద్రహాసుడి కోరిక. రాజధాని నిర్మించేటప్పుడు స్థల ప్రభావం చూడటం అవసరం అన్నాడు చంద్రహాసుడితో అతని పురోహితుడు. చంద్రహాసుడు అలాంటి స్థలం కోసం వెతకగా చిట్ట చివరకు ఒక చోట కనపడింది. అతను చూస్తూ ఉండగా ఆ ప్రదేశానికి వేటకుక్కలు కుందేళ్లను తరుముకుంటూ వచ్చాయి. ఆ ప్రదేశానికి చేరుతూనే కుందేళ్లు పారిపోవడం మాని వేటకుక్కల మీద తిరగబడి వాటిని తరిమేశాయి. చంద్రహాసుడు ఆ స్థలంలో తన రాజధాని కట్టించి దానికి కుందేలు నగరం అని పేరు పెట్టాడు. దానికి రాజు చంద్రహాసుడు. ఆ నగరం లవంగ దేశపు సరిహద్దున ఉండటం వల్ల ఆ దేశపు రాజు చంద్రహాసుడిపైకి యుద్ధానికి వచ్చాడు. కుందేలు నగరం దుర్భేద్యంగా నిర్మించబడింది. నగరంలో ఉన్న సైనికులు కొద్దిమందే అయినా తమకు అపజయం లేదన్న నమ్మకం కలవాళ్ళు. యుద్ధంలో చివరకు లవంగ దేశపు రాజు ఓడిపోయాడు. కాలక్రమాన చంద్రహాసుడి రాజ్యపు పొలిమేరల మీద ఉన్న రాజులందరూ అతనికి ఓడిపోయారు. అతని రాజ్యం విస్తరించింది. అతను చక్రవర్తి అయ్యాడు. చంద్రహాసుడి కొడుకు పద్మసేనుడు సరిగ్గా విద్యాభ్యాసం చెయ్యక యుక్త వయస్కుడయ్యేసరికి అవలక్షణాలన్నీ అలవరుచుకున్నాడు. ఈ స్థితిలో చంద్రహాసుడు హఠాత్తుగా గుండె ఆగి మరణించాడు. పద్మసేనుడు రాజు అయ్యాడు. కానీ అతనికి రాచరికపు బాధ్యలు నిర్వహించే సామర్థ్యం లేదు. అందుగురించి అతను భయపడుతూ ఉంటే కుందేలు నగరం స్థల ప్రభావం వల్ల మనకేమీ భయం లేదు అని మంత్రి కుమారుడు ధైర్యం చెప్పాడు. తమ చక్రవర్తి అసమర్థుడని సామంతులకు త్వరలోనే తెలిసిపోయింది. లవంగ దేశపు సామంతుడు పెద్ద సేనతో కుందేలు నగరం మీదకు దండెత్తి వచ్చాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో పద్మసేనుడు చిత్తుగా ఓడిపోయి మంత్రి కుమారుడితో కలిసి రహస్యంగా అడవుల్లోకి పారిపోయాడు. స్థల ప్రభావం వల్ల రాజ్యం సంపాదించి తన తండ్రి చక్రవర్తి కాగలిగాడు. కుందేళ్ల చేత వేటకుక్కలను తరిమి కొట్టించిన స్థల ప్రభావం నన్ను ఏమాత్రమూ కాపాడలేకపోయింది. నేను కుందేళ్ల కన్నా అసమర్థుణ్ణి అని అతను విచారించాడు. అతనికి ఉపశమనం కలిగించే ఉద్దేశ్యంతో మంత్రి కొడుకు, విచారించకండి ప్రభు, మీరు ఓడిపోవడానికి కారణం స్థల ప్రభావమే కానీ మీ అసమర్థత కాదు. అక్కడి దాకా కుందేళ్లను తరుముకుంటూ వచ్చిన వేటకుక్కలు అక్కడికి రాగానే తిరుగుముఖం పట్టాయంటే కుందేళ్లకు ధైర్యాన్ని ప్రసాదించిన స్థలమే వేటకుక్కలకు అధైర్యం కలిగించిందన్న మాట. మీరు మహాపరాక్రమశాలి కనుకనే స్థల ప్రభావం మీ ప్రతాపాన్ని నశింపచేసింది. కుందేలు లాంటి లవంగ దేశపు రాజు గెలిచాడు అన్నాడు. స్థల ప్రభావం రెండు వైపులా పదునుగల కత్తి అయినప్పుడు దాన్ని నమ్ముకోవటం కన్నా మనుషుల శక్తి సామర్థ్యాలనే నమ్ముకోవటం మంచిదని పద్మసేనుడు గ్రహించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.